మిత్రులారా, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. రోజుకి 10 తెలుగు బిట్లు చొప్పున మనం తెలుగు బిట్స్‌ని ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి అందులో భాగంగా ఇది సెకండ్ వీడియో. ఈ వీడియోలో మరో 10 బిట్లని ప్రాక్టీస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా ముందుకి వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు తెలుగు ప్రశ్నలనేది అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ మీకు రూపొందించి అందించడం జరుగుతుంది. ఇకపోతే బిట్ నెంబర్ 1 మొదటి బిట్టు ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు గత వీడియోలో పూర్తి చేసుకున్నాం. ఈ బిట్స్ ఇంతకుముందు వీడియోలో మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 11వ బిట్ నుంచి మనం ఈ వీడియోలో ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. ప్రతి పాదంలోనూ మస జస తతగ అనే గణాలు వరుసగా వస్తే అది ఏ పద్యం? మస జస తతగ అనే గణాలు వస్తే అది శార్దూలం వృత్త పద్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 12. 12వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతి పాదంలోనూ సభరణమయ్యవ అనేటటువంటి ఈ గణాలు వరుసగా వస్తూ ఉంటే ఇది ఏ పద్యం అని అంటే ప్రశ్న వస్తే గనక జవాబు మత్తేవం అని గుర్తించాల్సి ఉంటుంది. 13వ బిట్టు ప్రతి పాదంలోనూ భరణ భబరవ అనే గణాలు వరుసగా వస్తూ ఉంటే అది ఏ పద్యం అని ప్రశ్న అడిగితే జవాబు ఉత్పలమాల అని గుర్తించాల్సి ఉంటుంది. 14వ బిట్టు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. బిట్ నెంబర్ 14. ప్రతి పాదంలోనూ నజభజ జజర నజభజ జజర అనే గణాలు వరుసగా వస్తూ ఉంటే అది ఏ పద్యం అని ప్రశ్న వస్తే చంపకమాల వృత్త పద్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 15వ బిట్ని ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. బిట్ నంబర్ 15. 15వ బిట్ని కనుక ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసినట్లయితే పరిశీలన చేసినట్లయితే ప్రతి పాదంలోనూ రస జజ భర అంటే ముందు ఒక రగనం ఉంటుంది, చివర ఒక రగనం ఉంటుంది, మధ్యలో సగనం 2 జగనములు వరుసగా వస్తాయి. మొత్తం ఎన్ని? 1 2 3 4 5 6 మొత్తం 6 గణాలు. ఈ 6 గణాలలో మొదటి గణం చివరి గణం రగనం ఉండి మధ్యలో సగనము తర్వాత 2 జగనములు ఉంటే వరుసగా మరి అటువంటి పద్యం ఈ గణాలు వచ్చే పద్యం ఏది అని బిట్టు అడిగితే మత్త కోకిల అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మత్త కోకిల మొదటి రగనం చివర రగనం మధ్యలో సగనము 2 జగనములు రస జజ భర అనే గణాల వరుసగా వస్తే ఇది మత్త కోకిల పద్యం. 16వ బిట్టు ప్రతి పాదంలోనూ నభ రస జజగ అనే గణాలు వరుసగా వస్తే అది ఏ పద్యం? నభరస జజగ నభరస జజగ అని వస్తే ఇది తర్లము అనే వృత్త పద్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మాలిని వృత్త పద్యానికి సంబంధించి గణాల విషయంలో క్రింది వాటిలో సరైన జవాబు ఏది అని బిట్టు అడగొచ్చు. అప్పుడు మాలిని అనేటటువంటి వృత్త పద్యంలో ప్రతి పాదంలోనూ వరుసగా వచ్చే గణాలు నన మ యయ అంటే నగనము నగనము మగనము యగనము యగనము అంటే చివరికి 2 యగనములు ఉంటే అది మాలిని వృత్త పద్యం
అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, సింపుల్. మొదట 2 నగనములు వస్తాయి. నగనముల తర్వాత చివరికి 2 యగనములు వస్తాయి. మధ్యలో మగనం అనేది ఉంటుంది. మొదట 2 నగనములు, తర్వాత 2 యగనములు, మధ్యలో మగనం. నగనంకి యగనంకి మధ్యలో మగనం. ఇలా వస్తే ఇది మాలిని వృత్త పద్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి పాదంలోనూ వరుసగా 7 భగనములు, వరుసగా 7 భగనములు ఉండి చివరికి గురువు ఉంటే అది మానిని వృత్త పద్యం అండి. ఈడ శార్దూలం అని తప్పుపడింది, కరెక్షన్ చేసుకోండి. ఇది శార్దూలం కాదు, మానిని వృత్త పద్యం. శార్దూలం తప్పండి. 7 భగనములు, వరుసగా 7 భగనములు చివరికి గురువు ఉంటే అది మానిని. 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 మానిని వృత్త పద్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి పాదంలోనూ 7 భగనములు, ప్రతి పాదంలో కూడా 7 భగనములు, తర్వాత 7 భగనములతో పాటు చివరికి గురువు ఇలా ఉంటే అది మానిని వృత్త పద్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మానిని వృత్త పద్యం. 19 బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 19. ప్రతి పాదంలోనూ మగనము, రగనము, భగనము, నగనము, 3 యగనములు. ఈ గణాలు వరుసగా వస్తే మొదట మగనం ఉంటుంది, తర్వాత రగనం ఉంటుంది, తర్వాత భగనం ఉంటుంది, తర్వాత నగనం ఉంటుంది. మరభన, 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 చివరికి 3 యగనములు. చివరికి 3 యగనములు. చివరికి 3 యగనములు ఉండి మొదట మరభన అనే గణాలు ఉంటే, మరభన 3 యగనములు ఉంటే ఇలా ఈ గణములు వరుసగా వస్తే అది శ్రగ్ధర వృత్త పద్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి పాదంలోనూ సగనము, తగనము, తగనం. ప్రతి పాదంలోనూ సగనము, తగనము, తగనము, తర్వాత నగనం, తర్వాత సగనం, తర్వాత 2 రగనము, రగనము, చివరికి గురువు. సతత, నస, రరగ. సతత, నస, రరగ అనే గణాలు వరుసగా వచ్చే పద్యం ఏది అని బిట్టు వస్తే మహాస్రగ్ధర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి పాదంలోనూ సతత, నస, రరగ అనే గణాలు వరుసగా వస్తే అది మహాస్రగ్ధర అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మరొక 10 బిట్లను ఇక్కడ మనం ప్రాక్టీస్ చేశాం. మిత్రులారా, ఇక్కడతో ఈ రోజుకి 10 తెలుగు బిట్లు చొప్పున నిన్నొక 10 బిట్లు ప్రాక్టీస్ చేశాం. ఈ రోజు మరో 10 బిట్లు సాధన చేశాం. మొత్తం 20 బిట్లు అయ్యాయి. ప్రస్తుతం ఛందస్సు అనేటటువంటి అంశం మీద ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాను. ఒక్కొక్క టాపిక్ని పూర్తి చేసుకుంటూ ముందుకి వెళ్దాం. ఛందోదర్పణం అన్నటువంటి గ్రంథాన్ని తీసుకొని ఛందోదర్పణం అన్న ఈ గ్రంథం నుంచి మీకు ఛందో శాస్త్రం బిట్స్ అందిస్తున్నాను. మీరు ఏ పోటీ పరీక్షకి ప్రిపేర్ అయినా కూడా ఈ బిట్స్ మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఛందో శాస్త్రం నుంచి 20 బిట్లు పూర్తయ్యాయి. మిగిలిన బిట్లు మరో 10 బిట్లు రేపటి వీడియోలో మళ్ళీ చూద్దాం. మిత్రులారా,
ఉదయాన్నే 4:30 గంటలకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. వేకువజామున 4:30 గంటలకి ఒక వీడియో వస్తుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకి రోజుకి 10 తెలుగు బిట్లు చొప్పున 10 ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాను. మీకు పర్టిక్యులర్‌గా ఒక టాపిక్ మీద అంటే ఫుల్ వీడియోస్ కావాలి అనుకుంటే అవి రాత్రి 8:30 గంటల నుంచి 10:30 గంటల మధ్య ఇస్తా ఉంటాను. ఈ విధంగా రోజుకి 2 లేదా 3 వీడియోల రూపంలో మీకు కంటెంట్ అనేది ఇస్తా ఉంటాను. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో 10 బిట్లతో మళ్ళీ కలుద్దాం. సెలవు.